కాశీ జాతకం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. కాశీ జాతకం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ జాతకంలో కాశీకి వెళ్ళాలి అని ఖచ్చితంగా రాసుంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అని. అసలు ఏంటి ఈ కాశీ జాతకం అనేది? కాశీ జాతకం అంటే పుట్టినటువంటి జన్మ జాతకంలో శనిగ్రహం యొక్క స్థితిని బట్టి వాళ్ళ కాశీకి వెళ్ళాలా వద్దని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది. అవును. అదేవిధంగా ద్వాదశ రాశుల్లో శనేశ్వరుడు ఎన్నో నక్షత్రాలు ప్రయాణిస్తూ ఉంటాడు. మరి ప్రత్యేకంగా కాశీకే వెళ్ళాల్సినటువంటి స్థితిని శని భగవాన్ వారు ఎప్పుడు ప్రసాదిస్తారంటే సూచిస్తారు అంటే జన్మ లగ్నంలో శని ఉన్నా, చతుర్థంలో శని ఉన్నా, సప్తమంలో శని ఉన్నా, దశమంలో శని ఉన్నా, అంటే కేంద్రాల్లో ఉంటారు. వీటిని 1, 4, 7, 10 ఈ 4 స్థానాలను ఎవరి జాతకంలో కేంద్రాలు అంటారు. కోణాలని ఉంటాయి. లగ్నము 5, 9 స్థానాలు కోణాలు అంటారు. అట్లా 3, 6, 11 స్థానాలు అవి వేరే ఒక విషయాన్ని సూచిస్తాయి. 6, 8, 12 ఇంకొక విషయాన్ని సూచిస్తాయి. ఇక్కడ 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు అంటారు వీటిని. అంటే ఈ స్థానాల్లో శనిగ్రహం ఉండడం వల్ల వీళ్ళకు లగ్నంలో శని ఉంటే మందస్థితి ఉంటుంది, ఇంకొంచెం పడుకుందాం అనిపిస్తుంది. అడిగితే 5 మినిట్స్ అంటారు వాళ్ళు, మళ్ళీ అడిగితే మళ్ళీ 5 మినిట్స్ అంటూ ఉంటారు. అంటే బాగా కొంచెం బద్ధకంగా కొంచెంగా చాలా ఎక్కువ ఉంటారు. లగ్నము అంటే ప్రాణము, సో రాశి అంటే రూపము. ఎవరు ఫోటో అన్నా ఉందంటే వాళ్ళ ఒక రాశి అది. అదే లగ్నం అంటే వాళ్ళలో ఉన్న ప్రాణము. అందుకు లగ్నము ప్రాణం కనిపించదు, కానీ ప్రాణం లేకపోతే బతకలేం. ఆ లగ్నంలో శని ఉన్నప్పుడు ఏముంది, మందస్థితే వస్తుంది వాళ్ళకు. రేపు చూద్దాం వాయిదాలే పెడతా ఉంటారు. ఆ హుషారు అనేది రాదు. హుషారంటే ప్రతి ఒక్కటి దుందుడుగా దిగి చేసేద్దాము అనేటువంటి స్థితి రాదు. చతుర్థ స్థానం అంటే గృహస్థానము. గృహము, బంధువులు, వాహనము, విద్య, తల్లి, వేసుకునే బట్టలు, ఇవన్నీ చతుర్థ స్థానం వస్తుంది. ఈ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది, సరైన బట్టలు లేకపోయినా కానీ పట్టించుకోరు. బంధువుల్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా వీళ్ళు బంధువులతో పెద్దగా కలవరు. నాకెందుకు మా వాళ్ళు సెట్ కారు అంటూ ఉంటారు. వాహనం వీళ్ళకు కొత్త వాహనం అసలు సెట్ కాదు. సెకండ్ హ్యాండ్ వెహికలే వీళ్ళకి కలిసి వస్తుంది. పాత వెహికల్ బాగా కలిసి వస్తుంది. వీళ్ళు కొత్త తీస్తే అదే డ్యామేజ్ అయిపోతుంది. కొత్త తీస్తే వీళ్ళకి సెట్టే కాదు. అసలు ఎటువంటి టైంలో తీసినా కానీ కొత్తదే సెట్టే కాదని తర్వాత ముహూర్తం పెట్టుకునే ప్రయోజనం లేదు. సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే వీళ్ళకి వచ్చే లైఫ్ ఇంకెవరు చేతికి రాదు. ఎందుకంటే శనేశ్వరుడు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి. ఇంకా చదువులో కూడా అట్లే ఆలస్యంగానే ఉంటారు, పెద్దగా ఫీల్ అవ్వరు. ఆ మార్కులు తెచ్చుకుని ఏం చేసుకోబోతాము, మార్కులు చదివేస్తేనే జీవితం లేకపోతే లేదా. హోన విద్యా ప్రవీణులు అవుతారు. హోన విద్య అంటే చేతి వృత్తులు చేసుకొని స్వతహాగా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు ఉంటాయి కదా, వీళ్ళంతా చతుర్థంలో శని ఉంటాడు. వాళ్ళు చదువు కన్నా ఎక్కువగా ఆ పనులు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ రిపేర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఒక 3 months వెళ్తారు, ఒక సెంటర్లో సెల్ ఫోన్ రిపేర్ పెట్టుకునేస్తారు. శనేశ్వరుడు ఓపిక అంటే కదలడు. వీళ్ళు కూర్చొని రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. కావాలంటే అర్ధరాత్రి కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు టార్చ్ లైట్స్, రేడియోలు, టేప్ రికార్డర్లు ఇవంతా రిపేర్లు చేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా తక్కువ డబ్బులే వచ్చినా కానీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు వాళ్ళు ఓపికగా. అవి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్. అంటే నిదానంగా చేసుకునే పనులు. ఆ వృత్తులు ఎంచుకునే వాళ్ళంతా 4వ ఇంట్లో శని ఉంటాడు. లేదా ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్న ఆ టైప్ ఆఫ్ బిజినెస్లో చేసుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో అనుకున్నంత గ్రోత్ ఉండదు. వచ్చిన కాడికి చాలు, ఆశ ఎందుకు అంటే ఆశలు కూడా పెద్దగా ఉండవు. అంటే ఎదగాలి అనే ఆలోచన కూడా తక్కువగా ఉంటుంది. ఒక అధమ స్థాయిలోనే ఉంటుంది. కానీ అభివృద్ధి కావాలి కదా. ఆ డబ్బులతో దాంట్లోనే ఫ్యామిలీని, కుటుంబాన్ని డిజైన్ చేస్తారు. మన ఆదాయం ఇంతే, దీనికి తగినట్టే నడుచుకోండి, దీని తగినట్టే ఖర్చులు పెట్టుకోండి. అంటే ఇప్పుడు కాశీ వెళ్ళాక ఆ జాతకం అనేది మారే అవకాశం ఉందా? చెప్తాను. ఇంకా మీకు 2 స్థానాల గురించి వివరించాలి. 4వ స్థానంలో శని ఉంటే ఏం చేస్తాడు, ఈ విధమైన వృత్తులు, ఈ విధమైన విద్యలు, ఈ విధమైనటువంటి వాహన సౌఖ్యము, బంధువులతో ఉండే విధానము. ఇంట్లో బంధువుల కార్యక్రమం పిలిస్తే కూడా ఇంట్లో వాళ్ళు పంపించేస్తారు. నేను రాలేదు, నువ్వు వెళ్ళు. మా ఆయన దేనికి పిలిస్తే రాడు అని వాళ్ళు కూడా అలవాటు అయిపోతుంది. అతను రాడు, ఇంట్లో వాళ్ళు పంపించేస్తాడు, ఆయన భార్యని పంపించేస్తాడు అంటుంటారు. అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ వస్తే కూడా కొంచెం హంగు ఆర్భాటంగా రారు, సాధారణమైన దుస్తులు వేసుకుని వస్తారు. బంధువులకు ప్రోగ్రాంకి వెళ్తున్నాం కదా, కార్యక్రమాలకు వెళ్తున్నాం కదా, కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదంటే, ఏమి ఇప్పుడు ఈ బట్టలు వేసుకుని నేను కాదా, నేనే కదా ఉన్నాను, అంత మంచి బట్టలు వేసుకుంటేనే గుర్తించే బంధువులు మనకు అవసరమా?
గుర్తించే వాళ్ళు ఎట్లున్నా గుర్తిస్తారు, ఇటువంటి మాటలు వస్తుంటాయి వాళ్ళకి. అంటే చతుర్థ స్థానంలో బంధుస్థానంలో అలా ఉంటుంది. కాబట్టి తల్లికి కూడా ఎప్పుడు నరాలు ఎముకల సమస్య ఉంటుంది. శనేశ్వరుడు నరాలు ఎముకలకు సంబంధించినటువంటి దేవత అయిన. కీళ్ల నొప్పులతో నరాల సమస్యతో తల్లి కూడా బాధపడే అవకాశం ఉంటుంది. అంటే మాతృస్థానం 4వ స్థానమే. తర్వాత 7వ స్థానం. 7వ స్థానంలో శనేశ్వరుడు ఉంటే అసలు పెండ్లి కాదు, భార్యస్థానం కదా, వశీకారం ఉండదు. వశీకారం ఉండదంటే వివాహం కావాలంటే వశీకారమే కావాల్సింది. ఇప్పుడు బాగా డబ్బులు ఉంటుంది ఒక అబ్బాయికి, ఒకే కొడుకు, కోట్ల ఆస్తి ఉంటుంది, ఇంకా అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలు ఉండరు, ఆ అబ్బాయికి పెండ్లి కాదు. ఎందుకంటే పెండ్లి చూపులను పెడతారు కదా. ఆ పెండ్లి చూపులు అంటే ఒకరికొకరు వశ్యం అవుతారా లేదా, అమ్మాయికి నచ్చితేనే మేము మాకేం ఓకే, అమ్మాయి తల్లిదండ్రులు చెప్తారు మా అమ్మాయికి నచ్చాలి కదండి, సరే ఆ అమ్మాయికి నచ్చదు, ఇతనికి శని 7లో ఉంటాడు. వశీకార ప్లానెట్ కాదు కదా. శనేసి నల్లని వాడు, సూర్యగ్రహానికి అత్యంత దూరంలో ఉండేటువంటి గ్రహము, ఆలస్యమైన వాడు, ఇక ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అప్పుడేమవుతుంది, అమ్మాయికి కనెక్ట్ అవ్వదు. ఆడ ఆస్తిపాస్తులు ఎంతైనా ఉండొచ్చు, ఇతనికి వశీకారం లేదు. అదే ఒక రిక్షా దొక్కునోడు, ఆటో దొల్లవాడికి వశీకారం ఉంటుంది. 7వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు, చంద్రుడు వశీకార ప్లానెట్. అతను ఎవరో ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుని వస్తాడు, పైసా ఖర్చు లేకుండా మళ్ళీ ఆ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది, ఇతను ఒక ఆటో తోలుతాడు, ఇద్దరు సాయంత్రం వచ్చి అమౌంట్ లెక్కేసి లాక్కెళ్ళిపోతారు లైఫ్ని. ఆడ వశీకారం ఉంటుంది, ఒకరికొకరు ఆకర్షణ ఉంటుంది, కాబట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. వశీకారం వెళ్ళినప్పుడు అసలు సంబంధమే కుదరదు. వీళ్ళు మ్యాట్రిమోనియల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మ్యాట్రిమోని వాళ్ళు ఏం చేస్తారు, ఆస్తులు రాస్తారు, ఒకే కొడుకు, డబ్బులు లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, గోల్డ్ రూపంగా ఎంత ఉంది, వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని చోట్ల అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ రాస్తూ ఉంటారు. వశీకరణలో నేను ప్రయోజనం చేసేది ఏం లాభం లేదు. అతని వివాహ వ్యవస్థే అతనికి పెద్ద సమస్యగా మారిపోతుంది. ఒకవేళ పెండ్లి అతనికి చేస్తే కూడా, ఆస్తి చూసి పెళ్లి చేసుకోవాలని ఎవరైనా చేసుకుంటే కూడా వాళ్ళతో అనురాగంగా ఉండలేడు భార్యతో. శనేశ్వరుడు ఎక్కడికి మందస్థిత గ్రహము. అంటే పెండ్లైన కొత్తలో వాళ్ళు ముచ్చటగా అటు ఇటు తిరగడము, బంధువులకి వెళ్ళి రావడం ఇటంతా ఉంటుంది. అటువంటివంతా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. అప్పుడు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి. ఇతను పెద్ద సోన క్యాండిడేట్గా ఉన్నాడు, డబ్బులు ఉందే కానీ సంతోషం లేదు. అంటే శనేశ్వరుడు అక్కడ ఉంటే ఇచ్చేటువంటి నష్టాల గురించి మనం వివరిస్తే వాళ్ళ జాతకంలో మనం ఛానల్ చూసి తెలుసుకుంటారు కదా. 7లో ఉంటే ఏమవుతుంది, అప్పుడు అనురాగంగా భార్యతో ఉండలేనప్పుడు ఏమవుతుంది, దాంపత్యం దెబ్బతింటుంది. ఇప్పుడు దాంపత్యం మాకు అన్నీ ఉన్నాయి, మీ అమ్మాయిని ఒక మాట అనేయలేదు, ఒక దెబ్బ కొట్టేది లేదు, మా అబ్బాయిని అట్ట సాకాము ఇట్ట సాకాము అంటారు. అది కాదు, ప్రేమానురాగాలు పంచడం అది మనసుకు సంబంధించిన విషయం. మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించడం గుర్తిస్తారా? అప్పుడు శనేశ్వరుడు మనసులో ఉంటే ఏమవుతుంది, తను వచ్చి ఆమె యొక్క ఆలోచనకు అనుగుణంగా సరే తను ఏం కావాలనుకుంటాము తెచ్చిద్దాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే తీసుకెళ్దాము, మనం తన కూడా వెళ్తూ ఉంటే మనం ఏ విధంగా డ్రెస్ సెన్స్తో ఉంటే తను గర్వంగా మనల్ని చూపించి ఇదో మా వారిని చూపించుకోవాలనుకుంటా ఉంది, ఈ ఆలోచనలతో అతనికి ఉండవు. నామకే వస్తే నారాయణమూర్తి లాగా ఉంటాడు. అలా ఉంటే ఏమవుతుంది, చిన్న వయసులో కదా పెండ్లు అవుతుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉంటే చాలా హెడ్ఏక్. జెండు బాంబు పూసుకుంటే కదా, నాకుంటే కూడా తలకాయ నొప్పి తగ్గదు, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి 7వ స్థాన శని ఫలితం మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా ఉదాహరణలతో మనం తెలియజేయడం జరిగింది. 10వ స్థానంలో శనేశ్వరుడు ఉంటే, 10వ స్థానము అంటే ఒక అబ్బాయికి 10వ స్థానము అంటే అత్తగారిల్లు, అంటే భార్యకు మాతృస్థానం. 7వ స్థానానికి మాతృస్థానం, 10వ స్థానం అత్తగారిల్లు అవుతుంది. అత్తగారింట్లో ఇతనికి వాల్యూ ఉండదు, ప్లస్ వృత్తిలో స్థిరత్వం ఉండదు. స్థిరత్వం ఉండదంటే నేను ఏది చేయాలనిపించదు, ఉండేదాన్ని అనుభవించరు. 100 రూపాయలు అంటే 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు అనవసరం ఖర్చు పెట్టేది, రూపాయి లెక్క. ఏదో సినిమాలో పేస్ట్ పిన్నిస్తూ తీసి ఇస్తాడు కొడుకు, బ్రష్ పెన్ ఇలా పూస్తాడు. కందిపప్పు ఒక వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ మొత్తం భార్యకి వేసి పప్పు ఇస్తాడు. అట్లా ఉంటుంది, పిసినారితనం ఉంటుంది. ఉంటే రేపు మనకు అవుతుంది, ఈరోజు ఎందుకు అంతా పెట్టాలంటూ ఉంటారు. ఇది ఎట్లా అవుతుందంటే తృప్తికరమైన జీవితం ఉండదు. లేదు 10వ స్థానంలో శని ఉంటే ఎప్పుడు మట్టిలో పడి పొల్లాడే విధంగా ఉంటాయి పనులు, చేతులంతా కూడా డస్ట్ అయ్యి ఉండేటువంటి కొన్ని రకాల వృత్తులు ఉంటాయి. మనం చెప్పకూడదు, ఎందుకంటే తత్సంబంధంలో ఆ విధంగా చేస్తున్న వాళ్ళు కొంచెం హట్ అవుతారు. శనేశ్వరుడు శుభ్రతకు ఉండడు,
అశుభ్రంగానే కనిపిస్తూ ఉంటారు. అట్లే చేయగడిగేసి అట్లే తినాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ టైం కూడా ఉండదు. ఆ విధంగా అంటే ఆయిల్స్, తర్వాత వచ్చేక్కడికి కొన్ని రకాల కర్మాగారాలు. ఇప్పుడు కర్మాగారాలు పనిచేస్తుంటూ ఎప్పుడు గ్రీస్ అయినటువంటి బట్టలతో, మరి ఆయిల్ ఉన్నటువంటి చేతులతో హెల్మెట్ వేసుకుని వీళ్ళంతా ఓన్ కష్టపడుతూనే ఉంటారు. సౌండ్లు వస్తూ ఉంటాయి. అక్కడంతా ఈ శనేశ్వరుడు కర్మకార గ్రహం. ఇనుము సంబంధ వ్యాపారాల కింద శనేశ్వరుడే. తత్సంబంధం వృత్తి ఎంచుకున్న వల్ల కూడా శనేశ్వరుడే. అలా ఉంటుంది. అప్పుడు అతను అలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు అతనికి వశీకారం పెద్దగా ఉండదు. అతను ఆ పనుల నిమగ్నం అయితే మళ్ళీ ప్రపంచాన్ని చూడడు. అతనికి లీవ్ అంటూ ఉండదు. లీవ్ అంటూ తీసుకోడు. నాకు పని ఉంది అంటారు. అందరూ సాధించేటువంటిది కూడా ఏం పెద్దగా గొప్పగా ఉండదు. అలా గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటారు వాళ్ళు. చేస్తాను. ఇప్పుడు పంచర్లు వేసే వాళ్ళు ఉంటారు. టైర్ ఎక్కడెక్కడో తొక్కుని వస్తుంది, కానీ దాన్ని టకటకటగా ఇప్పి దాని టైర్ వాళ్ళు తీసుకుంటారు. ఎంత డస్ట్ ఉన్నా సరే వాళ్ళు మామూలుగా తీసుకుని యాక్చువల్గా ఒక పేషెంట్ని హాస్పిటల్లో నర్సులు ఎలా తీసుకుని రిసీవ్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తారో ఆ టైర్లని తిప్పి మళ్ళీ నీట్గా మళ్ళీ తగిలిచ్చేస్తాడు. మళ్ళీ ఒక క్లాత్ తుడుచుకుంటూ ఉంటారు వాళ్ళు. అది సహజంగా అనమాట. ఇలా లేకపోతే ఈ వృత్తి చేయలేము అనేటువంటిది. అంటే శనేశ్వరుడు ఆ విధంగా కష్టంతో కూడుకున్నటువంటివి, ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు ఇచ్చేటువంటి వృత్తుల్లో సెట్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు సమాజానికి అనుగుణంగా ఫ్యాషన్గా కానీ, ప్రతిరోజు జమ్మన ఒక సినిమాకి కానీ, ఒక పార్క్కి కానీ, లేదా ఇంకేదో ఒక ఫంక్షన్కి కానీ, ఇట్లాంటి వాటికి పెద్దగా పోరు. పోతాండే పోయే వాళ్ళని చూస్తే ఏదో వాళ్ళు పోతారు, వాళ్ళకు ఉంది ఈరోజు సంపాదించుకుంటే రేపు బతికేదానికి, ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటే అది వాళ్ళ హెడ్ వెయిట్ తిమురు అనుకుంటూ ఉంటారు. అంటే ఈ శనేశ్వరుడు రిస్ట్రిక్షన్ ప్లానెట్ అనమాట. అన్నీ క్రమబద్ధం చేస్తూనే ఉంటాడు జీవితాన్ని. ఇప్పుడు ఈ చట్రంలో ఉంటే, ఈ లగ్నము, చతుర్థము, సప్తమము, దశమంలో ఉంటే శనేశ్వరుడు ఈ విధమైనటువంటి జీవన విధానంలోకి ఆయన ఒక ఫ్రేమ్ గట్టి పెట్టేస్తాడు వాళ్ళని. కానీ సమాజము ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడున్న విద్యలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న విద్యలు ఒకప్పుడు లేవు. ఒకప్పుడులో 10వ తరగతి చదివితే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు పేరు కన్నా పొడవుగా క్వాలిఫికేషన్ రాసుకుంటే కూడా వాళ్ళు ఏదన్నా ర్యాపిడోలో, తర్వాత వచ్చి ఇట్లాంటివి ఓలా ఇట్లా తోలుకుంటున్నారు. ఉద్యోగాలు లేవు. చదువుకుంటే చదువుకోవచ్చు అనే విధంగా ఉంది. ఉద్యోగం దొరకడం ఒక అదృష్టంగా ఉంది. ఎన్నో కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. అంటే కొత్త ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అనేది పుట్టుకొచ్చే ఈ కాలంలో ఈ శని ఈ విధంగా ఉన్నప్పుడు అటువైపు పరుగులు తీసేటువంటి స్థితి లేకుండా ఉంటారు. మరి ఇటువంటి విధంగా ఉన్నప్పుడు శనిగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే వీళ్ళు కాశీ వెళ్ళొస్తే ఆ కదలికలు స్టార్ట్ అవుతాయి. దీన్నే కాశీ జాతకం అంటారు. లగ్నంలో ఉంటే మందస్థితి, చతుర్థంలో ఉంటే అదొక ప్రత్యేకమైన మందస్థితి, 7వ ఇంట్లో ఉంటే ఇంకొక రకం మందస్థితి. తత్సంబంధ ఆ భావకారకత్వమైనటువంటి ఆలస్యమైనటువంటి జీవన విధానంలో వీళ్ళు ఉంటారు. కానీ అదే అమరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. లైఫ్ అంతా కూడా అట్లే ఉండగలుగుతారు. బోరు వేయదు వాళ్ళకు. ఒకవేళ వర్కే లేకపోయినా ఆయన కూర్చొని గమ్మున స్టూల్ వేసుకొని గమ్మున కూర్చో ఉంటారు, కానీ పని వస్తే చేస్తారు. కాబట్టి దీంట్లో కొంతమంది ఇలా కాదు, మనకు ఒక మంచి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళ కోరికేమో అలా ఉంటుంది, పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కాశీకి వెళ్ళొస్తే దానికి లింక్ ఏంటి? అక్కడ కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు దర్శనం చేసుకుంటే ఇక్కడ శని యాక్టివేట్ కావడం ఏంటి? కాలభైరవుడు శనేశ్వరుడు యొక్క గురువు, ఈయన ఆయన శిష్యుడు. కాలభైరవుడు అంటే కాలాన్ని నియంత్రించేవాడు. ముందుకు నడపగలడు, వెనక్కి తిప్పగలడు, ఆపేయగలడు. ఎంతటి వారినైనా సరే శిక్షించగలడు. మహాశక్తి సంపన్నుడైన. కాబట్టి కాలభైరవ దర్శనం చేసుకుని చక్కగా రావడం వల్ల, తరచు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రావడం వల్ల ఈ వీళ్ళ ఉన్న దాంట్లో అభివృద్ధి చెందుతారు. అంటే కొత్తగా ఏదో ఫ్యాషన్గా హీరోలు ఏమైపోరు. వాళ్ళు ఉన్న దాంట్లో పల్లకి మోసేవాళ్ళు పల్లకి ఎక్కుతారు. అంటే ఒక ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకుంటారు. ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉంటే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసుకోగలరు. అందులో ఇంకొక మెట్టు పైకి ఎక్కుతారు. వీళ్ళు కూర్చొని 10 మందికి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తారు. అంతవరకు వీళ్ళే పని చేసుకుంటూ ఉంటారు. ఆ సుత్తి ఏదేదో కొట్టుకుంటూ ఉంటారు. ఇంకొక 10 మందికి ఉపాధి ఇవ్వగలుగుతారు. అంటే శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అప్పుడు 7వ స్థానంలో శని ఉంటే అక్కడ వశీకారం పెరుగుతుంది, భైరవాకర్షణ కలుగుతుంది. ఒక విధంగా ఇంకా భైరవుడు అంటేనే ఇంకా ఆయన స్వర్ణాకర్షణ భైరవుడు అంటారండి. అంటే డబ్బులు లక్ష్మీదేవికి కుబేరుడికి భైరవుడే ఇలా ఇచ్చినట్టు ఫోటోలు ఉంటాయి. వాళ్ళిద్దరు కింద ఆయన అనుగ్రహిస్తూ ఉంటే పట్టుకుంటా ఉన్నట్టు ఫోటోలు ఉంటాయి. స్వర్ణాకర్షణ భైరవుడి యొక్క ఆరాధన కూడా చేస్తారు డబ్బులకు. కాబట్టి ఆ ఆకర్షణ అనేటువంటిది 7వ స్థానంలో శని ఉన్న వాళ్ళు వెళ్తే కాశీకి తీరుతుంది. చతుర్థంలో ఉంటే కొంచెం విలువైనటువంటి బంధువుల్లో కూడా కాస్త వీళ్ళు కలిసి మెలిసి పోవడానికి, కుటుంబంలో
అన్నీ చూసుకోవడానికి అన్నీ బాగుంటాయి, మంచి ఇల్లు కట్టుకోవడానికి అంతా కూడా. అంటే తత్సంబంధమైన భావకారకత్వాలు మెరుగుపడతాయి. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు వెళ్తారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు, మరి డబ్బు లేని వాళ్ళు వాళ్ళకు ఉంటుంది. 1, 4, 7, 10లో శని ఉంటాడు. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ ఏలినాటి శని గురించి చెప్పలేదు, అష్టమ శని గురించి చెప్పలేదు, అర్ధాష్టమ శని గురించి చెప్పలేదు. 1, 4, 7, 10 ఇది ఫార్ములా. మరి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రపంచానికంతా కాశీనగరం ఒకటే ఉంది, అది మహాశ్మశానం. మరి ప్రతి గ్రామానికి ఒక కాశీనగరం ఉంది, తెలుసా మీకు? అది మహాశ్మశానము, ప్రతి గ్రామానికి ఒక కాశీ ఉంది. ఆ ఊరు శ్మశానమే ఆ ఊరు కాశీ. కాబట్టి చక్కగా ఆ ఊరు శ్మశానానికి సేవ చేస్తే కాశీకి చేసినంత సేవతో సమానమే. మరి ఆ ఊరు శ్మశానం అంత పవిత్రమైనది ఎందుకు అవుతుంది? ప్రతి ఒక్క ఊరికి ఒక శ్మశానం ఉంటుంది కదా. ఇప్పుడు మహాశ్మశానము ఇక్కడ ఉన్నది కూడా శ్మశానమే, ఈ గ్రామానికి శ్మశానమే. ఈ శ్మశానంలో ఉన్నటువంటి శక్తి, అక్కడ ఉన్న శక్తి ఏముంటుంది, అదే శక్తి ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా పరమేశ్వరుడు ఉంటాడు, ధూమ్రవారాహి ఉంటుంది, ధూమావతి, దశమహావిద్యులు ఉంటారు, బేతాళుడు ఉంటాడు, భైరవుడు ఉంటాడు, అన్ని రకాల దేవతలు అక్కడ ఉంటారు. శ్మశాన తార అంటారు, శ్మశానంలో ఉంటుంది కానీ శ్మశాన తార. కాబట్టి ఈ దేవతలంతా శక్తి అక్కడ ఉంది. కానీ మనం వెళ్ళి దాన్ని ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తే ఆ అనుగ్రహం వస్తుంది. అంటే శ్మశానానికి వెళ్ళాలి అంటేనే చాలా మంది భయపడతారు కదా, మరి మీరు వెళ్ళాలి ఆరాధించాలి అంటున్నారు. మరి ఆరాధన ఎలా చేయాలి? వెళ్ళి భయము, అక్కడ దయ్యాలు ఉంటాయని, మనుషులను పూడుస్తారు లేదా కాలుస్తారని, ప్రేతాత్మలు తిరుగుతాయని, నిర్జన ప్రదేశం అని, జనాలు ఇప్పుడు సంచరించిన ప్రదేశం అనేసి అందరికీ భయం ఉండేది సహజం, అది వాస్తవం కూడా. కానీ శ్మశాన సేవ ఎలా చేసుకోవచ్చు అంటే, శ్మశానానికి ఏదన్నా ఒక బోర్డు పెట్టచ్చు, శ్మశానమునకు దారి వైకుంఠ ధామము కైలాసపురి అని. ఇటువైపు శ్మశాన దారి ఉంది, బోర్డు వేస్తున్నారు. అక్కడ పోతే అదొక ల్యాండ్ మార్క్ అవుతుంది. శ్మశానం దారికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఏదన్నా అడ్డంగా ఇటువంటి రోడ్డు క్లీన్ చేయొచ్చు. అదేవిధంగా శ్మశానంలో పనిచేసే వాళ్ళకి కూడా వీళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. అదంతా శ్మశానం అనే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదో ఒక సర్వీస్ అవుతుంది. అక్కడ నీటి తొట్టెలు వచ్చిన స్నానం చేస్తారు కొంతమంది, శవదహనం అయిన తర్వాత కాళ్ళు జలు కడుక్కుంటారు, అటువంటివి ఏర్పాటు చేయడము, ఇట్లాంటివి కూడా డొనేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. అది శ్మశాన సేవ లెక్క. అంటే ఆ ఊరు కాశీ నగరానికి వీళ్ళు సేవ చేసినట్టు చక్కగా. కాబట్టి ఇటువంటి విధానాలను అనుసరించుకోగలిగితే జాతకంలో శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది పెంచుకొని అవుతుంది. అది చేసిన తర్వాత కొద్ది రోజులకు వీళ్ళు డిఫరెన్స్ తెలుస్తుంది. నేను ఇదే పరిహారం, శ్మశాన పరిహారం మాంది గ్రహానికి చెప్తా ఉంటాను. మాంది గ్రహం కూడా ప్రేత గ్రహం, శనేశ్వరుని కొడుకే, దానికి కూడా ఇదే పరిహారాలు సరిపోతాయి. ఈ చేయడం వల్ల శనిగ్రహం అనుగ్రహము, మాంది గ్రహం యొక్క అనుగ్రహం కూడా రెండు కలుగుతాయి. కాబట్టి ప్రేత గ్రహం అంటే ఆ ఇంట్లో జరిగే దుర్మరణాలు సూచిస్తుంది. కాబట్టి శని కూడా ఆయుష్కారకుడే, కాబట్టి దుర్మరణాలు కూడా అరికట్టబడతాయి. ఈ 4వ స్థానం వాహన స్థానం అని చెప్పాను కదా, వాహనంలో పడడానికి అవకాశాలు ఉంటాయి, అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి 1, 4, 7 ఎవరికైతే జాతకంలో శనేశ్వరుడు ఉంటాడో వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు. నాకేం ఫోన్ చేసి అడగాల్సిన, మా జాతకంలో ఎక్కడ శనేశ్వరుడు అని. లగ్నం ఉంటుంది, లగ్నం నుంచి 2, 3, 4 లెక్కేసే శనేశ్వరుడు ఉన్నా, 5, 6, 7 లెక్కేసే శనేశ్వరుడు ఉన్నా, 8, 9, 10 అక్కడ శనేశ్వరుడు ఉన్నా చక్కగా వీళ్ళు కాశీకి వెళ్ళి రావచ్చు. కనీసం సంవత్సరంలో ఒకసారి వాళ్ళ ఊరి శ్మశానానికి వీళ్ళు తోచినంత సహాయం చేసుకోవచ్చు. ఇది సరిపోతుంది. ఇంతకు మించి ఇంకా వివరం దీంట్లో ఇంకేం లేదు. అంతే.